ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువకుల తరపున ఒకటే ప్రశ్న అడుగుతున్నా. బీటెక్ స్టూడెంట్స్ అయినా డిగ్రీ స్టూడెంట్స్ అయినా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు నువ్వు కట్టని ఫీ రియంబర్స్మెంట్ల కారణంగా 15,000 కోట్లు నువ్వు బకాయిలు చెల్లించలేదు. ఆ 15,000 కోట్లు చెల్లించి వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేటట్టు చూడు. సర్టిఫికేట్లు రాకపోవడం కారణంగా ఇంటర్వ్యూలకు అటెండ్ కాక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోక వాళ్ళ జీవితాలు అక్కడనే ఆగిపోయినాయి. ఇంట్లో తిండి పెట్టే తల్లిదండ్రులు కూడా ఏదో ఒక స్టేజ్లో ఇంత చదువుకున్న నీ వల్ల ఏం ఉపయోగం రా అని తిడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులని మానసిక క్షోభకి గురి చేస్తున్నది రేవంత్ రెడ్డి. విద్యార్థులు తినే అన్నంలా మన్ను జల్లుతున్నది రేవంత్ రెడ్డి. వాళ్ళు మనస్ఫూర్తిగా తిండి కూడా తినలేకపోతున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫీజు రియంబర్స్మెంట్ చేసి మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులని అతని స్నేహితుడైన కార్పొరేట్ దిగ్గజమైన ఆనంద్ మహేంద్ర నిర్వహిస్తున్న యంగ్ ఇండియా యూనివర్సిటీల కలపాలని, అఫిలివేట్ చేయాలని, అఫిలివేట్ చేయడం కారణంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలను అన్నింటినీ తాకట్టు పెట్టాలని ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను లేబర్ లెక్క తయారు చేయాలని కుట్ర చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే ఆ జీవో నెంబర్ 97ని రద్దు చేయి. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉండవు. సుమారు 26,000 ప్రైమరీ స్కూల్స్, హైయర్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్కి నువ్వేం అందిస్తున్నావు? 20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నావు? స్కూల్స్కి ఎందుకు కాంపౌండ్ వాల్స్ లేవు? ఎందుకు టాయిలెట్స్ లేవు? ఎందుకు బుక్స్ ప్రొవైడ్ చేయవు టైంకి? స్కూల్ డ్రెస్లు ఎందుకు ప్రొవైడ్ చేయవు? మళ్ళీ గొప్పలు చెప్పుకుంటావు. ఏమని చెప్పుకుంటావు? ఒక్కొక్క విద్యార్థి మీద 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా అని చెప్తావు. 70,000 రూపాయలు ఖర్చు పెడితే విద్య ఎందుకు అంత దీనస్థితిలో ఉంది? డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి? సర్వేలు చెప్తున్నాయి కదా. ప్రైమరీ స్కూల్ స్టేజ్లోనే ఈరోజు అత్యధిక డ్రాప్ అవుట్స్ ఉన్న రాష్ట్రం తెలంగాణనే. దాని మీద ఎందుకు వివరణ ఇవ్వను? తెలంగాణ వచ్చినా కూడా నువ్వు ఇంకా తెలంగాణ ద్రోహి లెక్క వ్యవహరిస్తూ ఈరోజు విద్యని, వైద్యాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటా పక్కన పెడుతున్నావు విద్యని. నువ్వు ప్రభుత్వంలోకి రాకముందు, ప్రభుత్వాన్ని ఏర్పరచకముందు ప్రచారంలో ఏం చెప్పినావు? రాజకీయ ప్రచారాలు, రాజకీయ సభలలో మాత్రం అధికారంలోకి వస్తే 15 నుంచి 20% విద్యాశాఖ కేటాయిస్తా అని చెప్పినావు. విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు. ఇంకా 8% అలాట్ చేస్తున్నావు. రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లుంటే ఈరోజు నువ్వు కేవలం కేటాయిస్తున్నది 26,000 కోట్లు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్కి ఇస్తున్నది కేవలం 2,500 కోట్లు. ఈరోజు ఆ 15,000 కోట్లను చెల్లించు. దాని మీద మాత్రం మాట్లాడు రేవంత్ రెడ్డి. నీకు సామర్థ్యం లేకపోతే ఆ శ్రీధర్ బాబుకో ఇంకోళ్ళని సమర్థమైన వ్యక్తులుంటే అలాగ విద్యాశాఖ మంత్రిని అప్పచెప్పామంటే అట్లా కూడా అయినాడు. మళ్ళా ఏంది దౌర్భాగ్యం ఏంది రాష్ట్రానికి? ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ లేదు, విద్యాశాఖను ఎట్లా అభివృద్ధి చేయాలో తెలియదు. విద్యార్థులని, ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటాడు, అప్లికేషన్ ఫామ్లు నింపరాదని విమర్శిస్తాడు. అంత జోక్గా ఉందా? నీకు దమ్ముందా? నీకు తెలివి ఉందా? నీ ఏమంటాం నామినేషన్ ఫామ్ నువ్వు నింపుకోగలుగుతావా? నీ నామినేషన్ ఫామ్ నువ్వు నింపుకోగలుగుతావా? బీ ఫామ్ అలాట్ చేస్తే దాన్ని నింపగలుగుతావా? అంతెందుకు అప్లికేషన్ ఫామ్ నువ్వు నింపగలుగుతావా? సొంతంగా సంతకం, ఆ సంతకం ఒక్కటి నేర్చుకుని ఉంటాడు, అంతకు మించి ఏం రాదు. ఆ చూసి కూడా కొన్నిసార్లు చదవడానికి తడబడుతూ ఉంటాడు. ఏం లేదు, నోరున్నది ఊరు మీద పడ్డాడు, అధికారం చలాయిస్తున్నాడు, అంతకు మించి ఏం లేదు. రేవంత్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, ఆ బుర్రల మైండ్ లేదు. విద్యార్థుల సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో తెలియదు. నీ కారణంగా 40 లక్షల మంది అంటే 10% ఆఫ్ స్టేట్ పాపులేషన్ ఇబ్బంది పడుతుంది. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఈరోజు జీవో నెంబర్ 97 తీసుకురావడం కారణంగా సుమారు ప్రతి సంవత్సరం 10,000 మంది డిప్లొమా స్టూడెంట్స్ను నువ్వు బీటెక్లో జాయిన్ కాకుండా అడ్డుకుంటున్నావు. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? విద్యను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు? వీటన్నిటికి సమాధానం చెప్పాలి. వీటన్నిటికి సమాధానం చెప్పాలనే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 2 రోజుల పాటు నిరాహార దీక్ష కూర్చున్నారు. దానికి సంబంధించిన వార్తను చూద్దాం. ఫీజు బకాయిలు రగడ. హైదరాబాద్లో బీజేపీ నేత రామచంద్రరావు 48 గంటల దీక్ష. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం బీజేపీ నేత రామచంద్రరావు దీక్ష. 15,000 కోట్ల బకాయిలతో 40 లక్షల విద్యార్థులకు నష్టమని ఆరోపణ. రామచంద్రరావుది రాజకీయ డ్రామా అని పొన్నం ప్రభాకర్ అంటుండు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి పొన్నం ప్రభాకర్కి. మరి ఆ ఇష్యూ లేకపోతే స్టూడెంట్స్ ఎందుకు ఇబ్బందులు పడతారు? స్టూడెంట్స్ బయటకు వచ్చి చెప్తారు కదా బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అని. ఆ విద్యార్థులందరూ నిన్న మద్దతు తెలుపుతారు కదా. నాంపల్లిలో ఉన్న బీజేపీ కార్యాలయానికి పోయి బీటెక్ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు మద్దతు తెలుపుతుర్రు. ఆ విషయం కళ్ళల్లా
కళ్ళు తెరిచి చూడ్రి మరి, ఎందుకు అంత ఇబ్బంది పడుతుర్రు? ఖండకావరంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు మీరు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సోమవారం హైదరాబాద్లో 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. దాదాపు 15,000 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు నిలిపివేస్తున్నాయి. ఈ అటానమస్ కాలేజీలైనా, అఫిలియేటెడ్ కాలేజీలైనా, ఈ ప్రైవేట్ కాలేజీలైనా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం కారణంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లను ఇంకా యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయి. సర్టిఫికేట్లు లేకపోతేనేమో ఇంటర్వ్యూలు చేయలేరు, ఇంటర్వ్యూలకు అటెండ్ కాలేరు, ఉద్యోగాలు రావు. మరి దీనికి ఏం చేయాలి? విద్యార్థులు ప్రాణాలు తీసుకోవాలా? మీలాంటి అసమర్థులని 2023 డిసెంబర్లో గెలిపించినందుకు ఈరోజు విద్యార్థులు ప్రాణం తీసుకోవాలా? ఈరోజు దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ఇదే విద్యార్థులు త్వరలో ప్రభుత్వానికి గద్దె దింపుతారని ఆయన హెచ్చరించారు. విద్యార్థులపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకి వచ్చి బకాయిలు విడుదల కోసం చొరవ చూపాలని సవాలు విసిరారు. ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి యువకుడు అనుకొని, విద్యార్థి నాయకుడు అనుకొని, ఇప్పుడు కొత్తగా 56 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ విద్యార్థుల కోసం ఫైట్ చేస్తున్నా అని మన ఒక హై డ్రామా క్రియేట్ చేసిండుగా. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో జంతర్ మంతర్లా సీజేపీ ప్రొటెస్టులు జరుగుతుంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి క్షమించాలి రాహుల్ గాంధీ ఆ ప్రధానమంత్రి ఇంటి ముట్టడి చేయడం అయినా, మిగిలిన నిరసనలైనా, ఆ పార్లమెంట్ ముందు చేసిన తతంగమైనా, ఇదంతా దేనికనంటే ఇంటర్నేషనల్ మీడియాల టీఆర్పీల కోసం. అంతకు మినహాయించి ఏం లేదు. 56 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకా విద్యార్థుల కోసం పనిచేస్తున్నా అని చెప్పుకుంటాడు కదా. నువ్వు 2023లో పేపర్ లీకేజీలు తెలంగాణలో జరుగుతాయి, నువ్వు వచ్చినావు కదా ఆర్టీసీ కాలనీకి, అశోక్ నగర్ విద్యార్థులతో మాట్లాడినావు కదా. మరి ఈరోజురా బకాయిలు ఎందుకు చెల్లించట్లేవు, పర్సంటేజ్లు మాకెందుకు పంపట్లేవు, ఇవన్నీ మాట్లాడు. మీకైతే టైంకి పర్సంటేజ్లు వస్తుంది అలాగా. కొంత పర్సంటేజ్లు అయితే టైంకి అందుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగానో, రేవంత్ రెడ్డి కారణంగానో కాంగ్రెస్ హైకమాండ్కి మూటలు పోతున్నాయి. ఆ మూటలు పోయినట్టే ఈడ విద్యార్థుల సమస్యలు కూడా సాల్వ్ చేయాలిగా. మీకు మూటలు వస్తే సాల్వ్ అని సైలెంట్గా కూర్చుంటారు. ఎట్లా ఇట్లయితే? ఇక పొన్నం ప్రభాకర్ ఏమంటారంటే రాజకీయ ఉనికి కోసం చేస్తున్నట్టారు నిరాహార దీక్ష. నువ్వు చెయ్యి. అసలు ఇక ఎట్లా అంటే విద్యార్థుల సమస్యల మీద ఫైట్ చేసినా విమర్శించుడే, ప్రజల సమస్యల మీద ఫైట్ చేసినా విమర్శించుడే. ఇంతకు మించి దరిద్రం ఏదైనా ఉంటుందా? ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజుతోటి లైవ్ వార్తలను ముగిద్దాం. జై హింద్.